హారర్ కథలు మనని ఎలా భయపెడతాయో తెలుసుకుందాం. ఆ టెక్నికేంటో ఇప్పుడు చూద్దాం. ఎప్పుడైనా ఆలోచించారా? డబ్బులు పెట్టి మరీ భయపడ్డం మనకెందుకంత ఇష్టం? హారర్ కథ అంటే ఊరికే భయపెట్టడం కాదు, అదొక పక్కా ప్లాన్, ఒక డిజైన్ అన్నమాట. అసలైన భయం అరుపులతో మొదలవ్వదు, ఒక చిన్న అనుమానంతో, ఒక గుసగుసతో మొదలవుతుంది. ఇక్కడే అసలు ఆట మొదలవుతుంది. టెన్షన్ని నెమ్మదిగా పెంచుకుంటూ పోతారు. దీన్నే రైజింగ్ యాక్షన్ అంటారు. సస్పెన్స్ని క్రియేట్ చేయడానికి ఇదొక సింపుల్ ఫార్ములా. ఈ మూడు కలిస్తేనే భయం పీక్స్కి వెళ్తుంది. సస్పెన్స్కి, సర్ప్రైజ్కి చాలా తేడా ఉంది. ప్రమాదం వస్తోందని తెలిసి ఎదురుచూడటమే అసలైన టెన్షన్. చాలా నిజం కదా. మనకు తెలియని దాని గురించే మనకు ఎక్కువ భయం. కథలో వేగం చాలా ముఖ్యం. సీన్ని స్లో చేసి మనలో టెన్షన్ పెంచుతారు. మన గుండె ధడధడలాడుతుంది. ఇంతసేపు పెంచిన టెన్షన్ అంతా ఇక్కడే పేలుతుంది. అదే క్లైమాక్స్. క్లైమాక్స్లో భయపెట్టడానికి కొన్ని పాపులర్ టెక్నిక్స్ ఉన్నాయి. జంప్ స్కేర్ లేదా ఒక భయంకరమైన ట్విస్ట్ లాంటివి. జంప్స్కేర్ అనేది మనల్ని ఉలికి పడేలా చేస్తుంది. ఆలోచించే టైమివ్వదు, నేరుగా బాడీనే రియాక్ట్ అవుతుంది. జంప్స్కేర్కి ఒక 3 స్టెప్ ఫార్ములా ఉంది. ముందుగా క్యారెక్టర్ దేన్నో చూస్తుంది. ఆ తరువాత ఒక్క క్షణం అంత సైలెంట్ అయిపోతుంది. గుండె ఆగిపోయినంత నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ సడన్గా వచ్చే అటాక్, అంతే జంప్స్కేర్. ఆ భయం తర్వాత అమ్మయ్య అనిపిస్తుంది. ఆ టెన్షన్ అంతా పోయి రిలీఫ్గా ఉంటుంది. ఈ ఎమోషనల్ రిలీఫ్నే కెథార్సిస్ అంటారు. మనలో దాగున్న భయాల్నే బయటకి పంపే ప్రక్రియ. సరే, మరి మనం హారర్ ఎందుకు ఎంజాయ్ చేస్తాం? థ్రిల్ ఒక కారణమైతే మరికొన్ని కారణాలు కూడా ఉన్నాయి. సింపుల్గా చెప్పాలంటే, మనం ఆ భయాన్ని ఎదుర్కొంటాం, కానీ మనకేమీ కాదు, అదొక సేఫ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు అర్థమైందా కొన్ని కథలు మనల్ని ఎందుకు అంతగా వెంటాడతాయో? మనల్ని అలా వెంటాడిన కథలేంటో ఓసారి గుర్తు చేసుకుందాం.